So once again, good morning all. Now just listen. Can you see the board? Question number 17. స్క్రీన్ కనిపిస్తుందా అందరికైనా? స్క్రీన్ కనిపిస్తుందా? మీరే దాన్ని జూమ్ చేసుకుంటే 17th క్వశ్చన్ కనిపిస్తుంది క్లియర్ గా. ఓకే. Question చూడమ్మా. In the adjoint figure, AB is parallel to CD. Find the values of X, Y and Z. Find the values of X, Y and Z. Adjoint figure లో జూమ్ చేయమంటారా? In the adjoint figure, AB is parallel to CD and find the values of X and Y and Z. ఆ డయాగ్రామ్ లో AB parallel CD ఉంది, ఒక PQ ట్రాన్స్వర్సల్ గా ఉంది, ఇంకొక PR కూడా ట్రాన్స్వర్సల్ గా ఉంది. ఫైనల్ గా PQR అనేది ఒక ట్రయాంగిల్ అయింది. క్వశ్చన్ అర్థం అయితే బోర్డు వైపు చూడాలి. ఇప్పుడు నేను బోర్డు క్లాస్ చెప్తాను, సరేనా? ఒకసారి చూడండి. క్వశ్చన్ ఓకే కదా? నేను క్వశ్చన్ పేపర్ పంపిస్తాను, మళ్ళీ పంపిస్తాను. అలానే టెక్స్ట్ బుక్ కూడా ఉన్నాయి కదా, టెక్స్ట్ బుక్ రెడీ ఓపెన్ చేసి పెట్టుకొని చాలా మంది బుక్స్ తీసుకున్నారు కదా. ఆ లైన్స్ అండ్ యాంగిల్స్ చాప్టర్ తీయండి, 17th క్వశ్చన్ ఓపెన్ చేయండి ఎక్సర్సైజ్ 3లో. ఇప్పుడు చూడండి క్వశ్చన్, చూడండి క్వశ్చన్ బోర్డు మీద ఉంది. AB is parallel to CD కదా. ఇక్కడ చూడండి అమ్మా, AB is parallel to CD and then PQ is a transversal, PR is another transversal. నా అబ్జర్వ్ చేస్తే ఇది 80 degrees 2x 3x అంటే 2x 3x అనేది 80 degrees ఏమవుతాయి అక్కడ P ఇక్కడ అంటే కరెక్ట్ గా రాయాలంటే DPQ యాంగిల్ DPQ కామా యాంగిల్ PQR కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. కో ఇంటీరియర్ యాంగిల్స్. కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 degrees. సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 degrees. కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఒకే ప్యారలల్ లైన్స్ కి ఒక సైడ్ ఉండే రెండు యాంగిల్ ఏమంటామంటే, ఈ ట్రాన్స్వర్స్ ఒక సైడ్ ఉండే రెండు యాంగిల్ ఏమంటారు? కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. సమ్ ఆఫ్ ది కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 degrees. సమ్ ఆఫ్ ది కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 degrees. అప్పుడు ఏమవుతుంది? 2x ప్లస్ అదే డెఫినేషన్ కదా, యాంగిల్ DPQ ప్లస్ యాంగిల్ PQR ఇజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఈ రెండు కో ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఇది కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే సమ్ అవుతుంది 180 degrees అవుతుంది. అక్కడ DPQ అంటే ఏంటి? మొత్తం టోటల్ యాంగిల్ DPQ టోటల్ యాంగిల్ అంటే 2x ప్లస్ 3x ఒక యాంగిల్ DPQ ప్లస్ PQR అంతా 80 degrees is equals to 180 degrees. 2x plus 3x is how much? 5x plus 80 is equals to 180 degrees. Send 80 that side. అప్పుడు ఏమవుతుంది? 5x equals to 180 minus 80 is equals to 100 degrees. అంటే x వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు 5 కూడా సెండ్ చేస్తే 100/5 అవుతుంది. 100/5 అంటే ఎంతమ్మా? 20. Therefore x equals to 20 degrees. ఇది x వాల్యూ. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, జరుగుతుందండి. ఈ ట్రయాంగిల్ లో ఇది ABCD ప్యారలైన్స్ అయితే ఈ 2x 3x అనేది ఇక్కడ ఉండే క్యూ రెండు యాంగిల్స్ రెండు కూడా కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఎప్పుడైతే కో ఇంటీరియర్ యాంగిల్స్ అయ్యాయో సమ్ ఆఫ్ ది కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 degrees. Alternate interior angles are equal, but co-interior angles are supplementary. So co-interior angle supplementary eppudi DPQ 2x plus 3x plus PQR and ఇది equals to 180 degrees. అంటే 2x plus 3x plus 80, 5x plus 80 equals to 180 degrees. దాని నుంచి x వాల్యూ ఎంత అవుతుందో మీరు చూడండి ఒకసారి.
ఓకేనా 5x ఈక్వల్ 100 degrees, x ఈక్వల్స్ టు ఏమవుతుంది 100/5 అంటే ఏమవుతుంది ఫైనల్ గా 20 degrees అనేది వస్తుంది ఆన్సర్. సో ఐ హోప్ క్లియర్ ఎవరీవన్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, ఎక్స్ వాల్యూ కావాలి, వై వాల్యూ కావాలి, జెడ్ వాల్యూ కావాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ జెడ్ అనేది ఏమవుతుంది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఈ జెడ్ అనేది ఏమవుతుంది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది అమ్మా. జెడ్ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటో సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ కి ఈక్వల్. సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ కి ఈక్వల్. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ మీరు 7th క్లాస్ నేర్చుకున్నారు. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్న అందరూ కూడా ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటే మీ తర్వాత నోట్స్ అవసరం ఉండదు. లేకపోతే నోట్స్ రఫ్ లో ఫాస్ట్ రాయండి, నేను ఉంటాను. ఈ పార్ట్ రాసుకోండి, కంటిన్యూషన్ చేస్తాను. ఇక్కడ నుంచి రాసుకోండి ఇలాగా. లేదు అంటే స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత రాసి నా గ్రూప్ లో పెట్టండి, మీ ఇష్టమే. సార్ స్క్రీన్ షాట్ తీసి ఎలా తీయాలో మీకు స్క్రీన్ షాట్ తీసే ఫోటోలో ఫోన్ లో ఎవరైనా ఎస్ నో పెట్టండి. చాటింగ్ స్క్రీన్ షాట్ తీయడం వచ్చు అంటే ఎస్ అని పెట్టండి. నో కంటిన్యూ సార్ అంటే ఎస్ సార్. ఓకే 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 సార్, మీ అందరికి వచ్చి స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను కంటిన్యూషన్ చేస్తాను ఇప్పుడు నేను. ఓకే గుడ్ గుడ్, కంటిన్యూషన్ చూడండి. కంటిన్యూషన్ ఇప్పుడు ఏమవుతుంది, ఇన్ ట్రయాంగిల్ PQR యాంగిల్ Z is ఎక్స్టీరియర్. యాంగిల్ Z is ఎక్స్టీరియర్. ఎప్పుడైతే ట్రయాంగిల్ PQR లో యాంగిల్ Z is ఎక్స్టీరియర్, మనకి ఏముందమ్మా ప్రాపర్టీ, ఇన్ ట్రయాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ, ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ, ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఏం రాయొచ్చు, యాంగిల్ Z ఈక్వల్స్ టు ఇంటీరియర్ యాంగిల్స్ 2x ఇది 80, 2x ప్లస్ 80 degrees. ఎందుకంటే Z కి రెండు ఇంటీరియర్ యాంగిల్స్ 2x అండ్ 80 ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఇందాక ఎంత ఫైండ్ చేస్తాను, ఎంత వచ్చింది ఎక్స్ వాల్యూ ప్రీవియస్ క్యాలిక్యులేషన్ లో టైప్ చేయండి ఎవరైనా. హౌ మచ్ వి గాట్ ఇన్ ఎక్స్ వాల్యూ ఇన్ ద ప్రీవియస్ క్యాలిక్యులేషన్. ఎక్స్ ఎంత వచ్చింది ఆన్సర్, వెరీ గుడ్ 20 degrees. సో ఎక్స్ 20. ఇప్పుడు సింప్లిఫై చేసి ఎవరైనా చెప్పండి ఎంత వస్తుంది ఆన్సర్. నేనైతే సింప్లిఫై తర్వాత చేస్తాను, మీరు ఫస్ట్ ఆన్సర్ చెప్పండి, మీరే క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఆన్సర్ ఎంత వచ్చిందో. 2 plus 80, how much will get the answer? చిన్న క్యాలిక్యులేషన్ ఇచ్చాను కదా, చెయ్యాలి అందరు కూడా. How much will you get? Very good Vikram. Yes, Raghu Sai, good 120. Correct. Sai Tiruna తప్పమ్మా. చూడండి 2 into 20 ఎంత అవుతుంది, ఫస్ట్ 40 అవుతుంది ప్లస్ 80. 40 plus 80 120 degrees. That is angle Z equals to. So angle Z equals to 120 degrees. So దీంట్లో యాంగిల్ Z అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇంకా ఏం కావాలి మనకి, ఇంకా యాంగిల్ Y కావాలి. అది కాపీ చేసుకుని స్క్రీన్ షాట్ అని తీసుకోండి. అంటే మనకి బాగా విజిబుల్ గా కనిపించాలంటే చిన్నవి రాస్తున్నాను, కొంచెం నీట్ గా కనిపిస్తుంది అని. ఓకేనా. ఇప్పుడు మీకు కావాలంటే చూడండి, యాంగిల్ Y యాంగిల్ Z ఈస్ ఎ లీనియర్ పెయిర్. అంతే కదా, ఒకే స్ట్రైట్ లైన్ మీద రెండు యాంగిల్స్ అంటే వాటిని ఏమంటాం, లీనియర్ పెయిర్ అంటాం కదా. ఎప్పుడైతే లీనియర్ పెయిర్ అయ్యాయో Y ప్లస్ Z ఏమొస్తుంది 180 degrees. మీకు తెలుసు లీనియర్ పెయిర్ గా సమ్ ఇస్ 180 degrees. అంటే Y ప్లస్ Z వాల్యూ 120 ఈజ్ ఈక్వల్స్ టు 80 అండ్ Y ఈక్వల్స్ టు 60 degrees. నేను డైరెక్ట్ గా రాస్తాను, మీరు ఎలాగైనా మీరే చేసుకోండి, మీకు తెలుసు కాబట్టి. ఆ 60 degrees కూడా మీకు కనిపించకపోవచ్చు, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. Y ఈక్వల్స్ టు 60. Y equals to 60. ఓకేనా బాయ్స్,
ప్రాబ్లం అర్థమైతే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత రాసుకోండి. నోట్స్ రాసుకోండి. నాకు ఇవన్నీ నోట్స్ వాట్సాప్ గ్రూప్లో పెట్టాలి, ఓకేనా? ఎస్ అయితే మాత్రం నాకు ఓకే కొడితే నెక్స్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ అంటే ఓకే చెప్పండి. ఎస్ సార్ అయిపోయింది కంప్లీట్ అంటే ఎస్ అని పెట్టండి. ఓకే సరే, నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ చూడండి అమ్మా. 18th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఉంది 18th క్వశ్చన్. నా మౌస్ పాయింట్ కనిపిస్తుంది మీకు ఎంతకైనా? ఇది 18th క్వశ్చన్. The adjoint figure AB is parallel to CD. AB is parallel to CD అంటే ఇది AB, ఇది parallel to CD. ఈ రెండు parallel. Find the values of x, y, z. ఈ x, y, z ఇక్కడ ఒక ఎవరమ్మా తీసుకో. అది ఇంకెళ్ళదా? ఇంటికి వెళ్ళదా? సరే తీసుకో. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్, వై అండ్ జెడ్. ఇక్కడ ఏమవుతుందమ్మా, ఎక్స్ జెడ్ ఏమవుతాయి? కోఇన్సిడెంట్స్ అవుతాయి. అంటే ఎప్పుడైతే కోఇన్సిడెంట్స్ అయ్యో ఎక్స్ జెడ్ ఈక్వల్స్ 180 అవుతుంది. ఫస్ట్ లాజిక్ అదవుతుందా? తర్వాత ఎక్స్ 70 ప్లస్ ఎక్స్ ఇదేమవుతుంది? టోటల్గా ఏమవుతుంది? స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ 70 ఈక్వల్స్ 180 degrees. ఇది 90 అయింది. ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇక్కడ నుంచి వై వాల్యూ ఫైండ్ చేయొచ్చు, అక్కడ నుంచి జెడ్ వాల్యూ ఫైండ్ చేయొచ్చు. చాలా ఈజీ సమ్. చదివేస్తా చూడండి ఒకసారి. మళ్ళీ ఒకసారి చూస్తాం సమ్. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. సరే ఒకసారి చూడమ్మా, అందరూ బోర్డు వైపు చూడండి. ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడు? ఏబి ఇస్ ప్యారలల్ టు సిడి అని ఇచ్చాడు. ఇక్కడ వై వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ జెడ్ ఇచ్చాడు, 70 ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్, వై అండ్ జెడ్. ఎక్స్, వై వాల్యూస్ అండ్ జెడ్ వాల్యూస్ కావాలి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్లీ ఎక్స్ ప్లస్ 70 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 180 degrees అంటే స్ట్రైట్ యాంగిల్. ఏ క్లాస్? క్లాస్ ఉంది. ఓకే, ఎక్స్ ప్లస్ 70 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 180 degrees. అది స్ట్రైట్ యాంగిల్ అమ్మా, ఓకేనా? అంటే మొత్తం స్ట్రైట్ యాంగిల్ కదా. అంటే స్ట్రైట్ యాంగిల్ అంటే ఒక లైన్ మీద ఏర్పడే యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ అంటాం టోటల్ గా. స్ట్రైట్ యాంగిల్ పేరు. అదే రెండు ఉంటే లీనియర్ పేరు అంటారు. మోర్ దాన్ 2 అంటే లీనియర్ పేరు అనకూడదు. పేరు అంటే రెండు కాబట్టి ఫార్మ్స్ స్ట్రైట్ యాంగిల్ అనాలి దాన్ని. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? 2x వస్తుంది. ప్లస్ 70 ఈక్వల్స్ టు 180 degrees. ఆ 70 పంపించానుకో 2x ఈక్వల్స్ టు 180 మైనస్ 70 అంటే 110 degrees. ఎప్పుడైతే 2x 180 degrees అనుకో 110/2 ఈక్వల్స్ టు 55 degrees అనేది వస్తుంది. x ఈక్వల్స్ 110/2 అంటే ఏమవుతుందా? 55 degrees వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనకి ఏం కావాలి? జెడ్ వాల్యూ కావాలి. ఇక్కడ జెడ్ అబ్జర్వ్ చేస్తే బట్ angle x plus angle z equals to 180 degrees since co-interior angles.
సిన్స్ కోఇంటిడ్ యాంగిల్స్ ఈ రెండు ప్యారలల్స్ ఏబి ప్యారలల్ టు సిడి కాబట్టి ఎక్స్ అండ్ జెడ్ ఏమవుతాయి కోఇంటిడ్ యాంగిల్స్ అవుతాయి. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ మీకు 55 ఉంది కదా, 55 ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు 180 అంటే జెడ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 55 is equals to 125 degrees వస్తుంది. అంటే జెడ్ వాల్యూ 125 degrees, ఎక్స్ వాల్యూ వచ్చింది 55 అని, జెడ్ వాల్యూ వచ్చింది 125 అని. ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, వై వాల్యూ. ఇక అప్లై చేయండి, ఇది 90, ఇది ఎక్స్, ఇది వై, ఇదంతా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 90 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 180 degrees. ఇది ట్రయాంగిల్ పిఏఈ ట్రయాంగిలే కదమ్మా, ఈ ట్రయాంగిల్ లో వై ప్లస్ 90 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ 180 degrees వస్తుంది. 90 వేస్తారు, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఆల్రెడీ 55 వచ్చింది, అప్పుడు వై వాల్యూ ఫైండ్ చేయాలా? ఒకసారి నాకు ఫైండ్ చేసి ఎవరైనా ఆన్సర్ చెప్పండి, ఎంత వచ్చింది వై, హౌ మచ్ విల్ యు గెట్ యాజ్ వై? సో ఇన్ ట్రయాంగిల్ పిఏఈ వై ప్లస్ 90 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 180 degrees వచ్చిందమ్మా. వై వాల్యూ వై 90, ఎక్స్ వాల్యూ 55 వచ్చింది. ఇప్పుడు 180 degrees వేస్తాము, అప్పుడు వై ఎంత అవుతుంది, వై ప్లస్ 145 ఈక్వల్స్ టు 180 అంటే వై ఈక్వల్స్ అవుతుంది 180 మైనస్ 145 అంటే ఏమొస్తుంది 35 degrees వస్తుంది ఆన్సర్. అది వై వాల్యూ, వై ఈక్వల్స్ టు 35. వెరీ గుడ్ రా హర్షవర్ధన్ రఘుసాయి, బాగా చేశారు, వెరీ గుడ్, 35 degrees. ఇది టోటల్ క్వశ్చన్ అమ్మా, చాలా సింపుల్ క్వశ్చన్. ఇక్కడ లీనియర్ పెయిర్ కాకుండా స్ట్రైట్ యాంగిల్ చెప్తారు, దాని నుంచి ఎక్స్ వాల్యూ వస్తుంది, ఆ ఎక్స్ వాల్యూ యూజ్ చేసుకుని జెడ్ వాల్యూ ఫైండ్ చేస్తాం, ఎందుకంటే ఇది కోఇంటిడ్ యాంగిల్ కాబట్టి. ఈ రెండు అయిపోయిన తర్వాత ఇక్కడ రండి, ఇక్కడ ఏమవుతుంది పిఏఈ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి వై 90 ఎక్స్ వచ్చింది కాబట్టి ఎక్స్ వాల్యూ చేసింది 90 చేసింది, వై వాల్యూ ఈజీ ఫైండ్ చేస్తారు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ అప్లై చేస్తుంది. సో నోట్స్ రాసుకుంటారో స్క్రీన్ షాట్ తీసుకుంటారో మీ ఇష్టం, నాకైతే నోట్స్ సబ్మిట్ చేయాలి తర్వాత. కాపీ అయితే ఎస్ అని పెట్టండి, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. కంప్లీటెడ్, వెరీ గుడ్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నైన్టీన్త్ క్వశ్చన్ అమ్మా, ఇందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ 2 మోడల్స్ మనం చేసాం, ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ చేసాం, థర్డ్ మోడల్ కూడా అదే మోడల్. నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ 3 మీరు చెప్పాలి, లేదా నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా చేసి నాకు పంపించాలి. మీకు మొబైల్లో కనిపించకపోతే మీ 2 ఫింగర్స్ ఇలా జూమ్ చేయండి, కనిపిస్తుంది, ఇలా ఎక్స్టెండ్ చేస్తే అది జూమ్ అవుతుంది, క్వశ్చన్ అనేది జూమ్ అవుతుంది, నీట్గా కనిపిస్తుంది, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. నేను జూమ్ చేయకపోయినా పర్లేదు, మీరు జూమ్ చేసుకుని కనిపిస్తుంది, నేను జూమ్ చేస్తాను, మీరు చూడండి. కాకపోతే ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇన్ ద ఫిగర్, మీరు యానెక్డోట్స్ రాయకండ్రా, మీరేం రాయదు. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ figures AB is parallel to CD, find the values of x in each case. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సాయి తరుణ్ నువ్వు రాస్తున్నావు, ముందు డిలీట్ చేయి, జి సాయి తరుణ్, డోంట్ యూజ్ పెన్, ఆ పెన్సిల్ ని మీరు ముట్టుకోవద్దు, ఎవరు రాసినా కూడా మాకు తెలుస్తుంది, అందుకనే చెప్తాను జాగ్రత్త. AB is parallel to CD. ఇక్కడ చూడమ్మా, ఈ క్వశ్చన్ మీకు బాగా జూమ్ అయింది అనుకుంటాను, చూడండి ఇక్కడ ఇది 104, ఇది X 116, ఇటువంటి మోడల్ ఆల్రెడీ మనం చేసాం కదా. మీకు బోర్డు కనిపిస్తుందా, ఇప్పుడు బోర్డు కనిపిస్తుందా ఎవరికైనా?
బోర్డు కనిపిస్తుంది చెప్పండి అమ్మా, ఎస్ ఆర్ నో చెప్తే నాకు తెలుస్తుంది విషయం. చూడండి, ఏబి ఇస్ ప్యారలల్ టు సిడి. అక్కడ ఎక్స్ 104 60 degrees ఉంది, 160 degrees ఉంది. దెన్ వాట్ ఇస్ ఎక్స్ వాల్యూ? ఇటువంటి కొంచెం ఏం చేయమని చెప్పాను మీకు, జస్ట్ డ్రా వన్ ప్యారలల్ లైన్ along with the E which is parallel to, let us go for E, and EF is a parallel to both AB and CD. And draw parallel line EF which is parallel to AB and also parallel to CD. You should draw this line. మీరు ఒక లైన్ డ్రా చేయాలి. ఈ లైన్ దీనికి ప్యారలల్ ఒక లైన్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1 యాంగిల్, ఇది సెకండ్ యాంగిల్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, రెండు కోఇన్సిడెంట్ యాంగిల్స్ అవుతాయి కదా. అంటే యాంగిల్ 2 ప్లస్ 104 ఈక్వల్స్ టు 180 degrees సిన్స్ కోఇంటీరియర్ యాంగిల్స్. దీని నుంచి యాంగిల్ 2 ఎంత వస్తుంది చెప్పండి ఎవరైనా సింపుల్ గా. 180 మైనస్ 104 ఈక్వల్స్ టు 76 degrees. జాగ్రత్తగా, ఇంకా 5 minutes టైం ఉంది, క్లాస్ అయిపోతుంది. నెక్స్ట్ అదే విధంగా యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 160 degrees ఈక్వల్స్ టు 180 degrees యాంగిల్ 1. అగైన్ మళ్ళీ కోఇంటీరియర్ యాంగిల్స్. అదే యాంగిల్ 1 ఎంత అవుతుంది, 180 మైనస్ 116 అంటే ఎంత వస్తుంది ఆన్సర్, 64 degrees. దేర్ఫోర్ యాంగిల్ ఎక్స్ ఈక్వల్స్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 కదా. అంటే ఏమవుతుంది, 64 ప్లస్ 76 అంటే ఫైనల్ ఎంత వస్తుంది ఆన్సర్, 140 degrees వస్తుంది. 64 ప్లస్ 76 ఈక్వల్స్ టు 140 degrees వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్న క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎక్స్ అనేది ఫైండ్ చేయమని దాని కోసం మనం ఈఎఫ్ అనే లైన్ ప్యారలల్ గా డ్రా చేసాం. ఎలా ప్యారలల్ డ్రా చేసాం, ఏబికి సిడికి ప్యారలల్ గా డ్రా చేసాం. డ్రా చేసినప్పుడు ఎక్స్ అనేది 2 యాంగిల్స్ విడిపోయింది. ఒకటి ఫస్ట్ యాంగిల్, ఒకటి సెకండ్ యాంగిల్ పెట్టుకున్నాను. మీరు కాబట్టి ఏపీ అని రాస్తారు, తప్పేట్లేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ 104 కి సెకండ్ యాంగిల్ ఏమవుతుంది, కోఇంటీరియర్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ కాబట్టి. కోఇంటీరియర్ అయితే సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 degrees. అదేవిధంగా ఇక్కడ 1, 116 కోఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఆ రెండు కోఇంటీరియర్ మళ్ళీ సమ్ ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. సో ఫర్ ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది ఫైనల్ గా 1 ప్లస్ యాంగిల్ 2 అవుతుంది. అక్కడ 76 వచ్చింది, 64 వచ్చింది. రెండు యాడ్ చేస్తే మనకి 140 degrees అనేది వచ్చింది ఆన్సర్. స్క్రీన్ షాట్ చేసుకొని ఓన్ గా రాయండి, నాకు నీట్ గా రాసి పంపించాలి. అలా నేను ఎలా రాసాలు రాయకండి, స్టెప్స్ పెంచండి. ఓకే అని చెప్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎస్ అని చెప్పండి. Shall we move on to the next question? చలో. ఇది చూడండి, ఇది కూడా అదే మోడల్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ గుండా ఒక లైన్ ని ఇలా ప్యారలల్ గా డ్రా చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఏబిసిడి అనేది దీనికి అండ్ ఈ 3 ప్యారలల్ అయ్యాయి. ఇక్కడ ఎక్స్ అనేది 2 యాంగిల్స్ విడిపోయింది. ఒకటి 1 అని, ఇంకోటి 2 అని ఇవ్వండి. ఒకటి ఎక్స్, ఒకటి 1, ఒకటి 2 ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 1, 65 ఏమవుతాయి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఎప్పుడైతే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అయ్యో 1 వాల్యూ ఎంత వస్తుంది మనకి, 65 వస్తుంది. 1 వాల్యూ కూడా 65, ఎందుకంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ కాబట్టి. అదేవిధంగా 2 కూడా 35 అవుతుంది. రెండు కూడా అగైన్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, అంటే ఆ రెండు యాంగిల్స్ మళ్ళీ ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఎక్స్ అని ఏమవుతుంది, 1 + 2 అంటే ఇక్కడ 35 అయితే 65 వచ్చింది. అంటే టోటల్ ఎంత వస్తుందమ్మా, టోటల్ ఎంత వస్తుంది, టోటల్ ఎంత వస్తుంది పెట్టండి స్క్రీన్ వెంటనే స్టార్టింగ్ లో.
100 degrees వస్తుంది. ఇది 65 + 35 100 degrees కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా ఏబిఎస్ ప్యారలల్ టు సిడి, కాకపోతే ఈసారి మనకు కొంచెం స్ట్రైట్ గా ఉంది. ఏబిఎస్ ప్యారలల్ టు సిడి. వెరీ గుడ్ అజయ్ కుమార్, 100 degrees కరెక్ట్. ఏబిఎస్ ప్యారలల్ టు సిడి, మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఇప్పుడు కూడా సేమ్ ఏం చేస్తారు, ఒక ప్యారలల్ లైన్ ని డ్రా చేయండి, ఇలాగ పాసింగ్ త్రూ ఎం. డ్రా చేసిన తర్వాత ఏమవుతుంది, ఇది ఎక్స్ 2 యాంగిల్ విడిపోయింది, ఇదొక యాంగిల్ ఇదొక యాంగిల్. బట్ ఇక్కడ చూస్తే ఇందాకలాగే ఈ రెండు ఏమవుతాయి, శశాంక్ రాయిద్దమ్మా, ఈ రెండు ఏమవుతాయి, కోఇన్సిడెంట్ యాంగిల్స్ అవుతాయి. కోఇన్సిడెంట్ యాంగిల్స్ ఎప్పుడైందో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 35 కాబట్టి 180 - 35 అంటే ఎంత వస్తుంది, 180 - 35 ఎంతమ్మా, ఎవరు ఒక్క డ్రెస్ కూడా ఉండదా, 180 - 35 degrees ఎంత వస్తుంది, స్టార్టింగ్ చేస్తే తెలుస్తుంది. ఎస్ ఎంతమ్మా, 145. గుడ్. అది ఇక్కడ ఫస్ట్ యాంగిల్. ఇక్కడ ఈ రెండు మళ్ళీ కోఇన్సిడెంట్ యాంగిల్స్ కదా, ఇది 75 అంటే 180 - 75 అంటే ఈ యాంగిల్ ఎంత వస్తుంది, 180 - 75 అంటే యాంగిల్ ఎంత వస్తుంది, ఎస్ వెరీ గుడ్ 105. అంటే ఇది 105, ఇది 145 అంటే టోటల్ యాంగిల్ ఎంత వస్తుంది, వెరీ గుడ్ 105 కరెక్టే. ఇప్పుడు టోటల్ యాంగిల్ ఎంత, అది 145 ఇది 105, మొత్తం టోటల్ ఎంత వస్తుంది, 105 + 145 యాడ్ చేసి ఎంత వస్తుంది, వెరీ గుడ్ 250 రౌల్స్ అయ్యి. అంటే టోటల్ యాంగిల్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 250. హర్ష, సాగర్, అజయ్ కుమార్ కరెక్ట్ అమ్మా, కరెక్ట్. మహేష్ కరెక్ట్, 105 అయిపోయింది ఇక్కడ. కే మహేష్ 250 కరెక్ట్, వెరీ గుడ్. అంటే మన టోటల్ ఎంత వచ్చిందమ్మా, 250 degrees వచ్చింది. సో ఈ విధంగా మిగతా 3 సమ్స్ మీరు చేయండి. దీంతో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఎగ్జామ్ సిలబస్ ఈ 3 ఎక్సర్సైజ్లు ఉంటాయమ్మా, ఓకేనా. ఇది మనకి థర్డ్ ఎక్సర్సైజ్ కదా, ఫోర్త్ ఎక్సర్సైజ్, థర్డ్ ఎక్సర్సైజ్ అంటే 4.1, 4.2, 4.3 ఉంటుంది. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు కొంచెం పెన్ను పేపర్ దగ్గర పెట్టుకుని ఎగ్జామ్ రాసినప్పుడు వాటిని చేయాలి. మళ్ళీ ఎగ్జామ్ ముందు మనకు రివిజన్ క్లాస్ వస్తుంది. రివిజన్ క్లాస్ మధ్యాహ్నం పెడతాను. ఆ మధ్యాహ్నం టైంలో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఎలా ఉంటాయి క్వశ్చన్స్, ఎలా ఎగ్జామ్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీ డౌట్స్ ఇంకా ఏమైనా ఉంటే మొత్తం అందరూ కూడా క్లారిఫై చేసుకోవాలి, ఓకేనా. అందుకు అర్థమవుతుందా. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఎలా ఇస్తాను, కాంప్లిమెంట్ ఆఫ్ 30 degrees ఈజ్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తాను. ఆప్షన్ ఏ 70 degrees, ఆప్షన్ బి 60 degrees, ఆప్షన్ సి 120 degrees, ఆప్షన్ డి 30 degrees ఇస్తాను. మీకు ఇక్కడ ఏమంటే రేడియో బటన్స్ ఉంటాయి ఇలాగా. మీరు ఏం చేయాలి, ఇది 30 degrees కావాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లిమెంట్ ఆఫ్ 30 అంటే ఏంటి, 90 - 30 అంటే 60 degrees వస్తుంది ఆన్సర్. అంటే కాంప్లిమెంట్ అంటే ఆ 60 degrees ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మీరు టచ్ చేస్తారు. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయిపోద్ది, టచ్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. అది ఫస్ట్ క్వశ్చన్ మీరు సెలెక్ట్ అయిపోయినట్టుగా. ఆ తర్వాత అలాగా సెకండ్ క్వశ్చన్ వస్తుంది, థర్డ్ క్వశ్చన్ వస్తుంది. అలాగా మొత్తంగా మీకు 20 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 20 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తే లాస్ట్ సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. ఇది సబ్మిట్ క్లిక్ చేశారు అనుకోండి, మీ రిజల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15 క్వశ్చన్స్ కరెక్ట్ ఉంటుంది, 15/20 అని వస్తుంది. పర్సెంటేజ్ ఏమిటో 75% అని వస్తుంది. ఈ విధంగా మీకు వస్తుంది ఫైనల్ రిజల్ట్. సో మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా చదివి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి. ఇంకా 3 to 4 days లోనే ఎగ్జామ్ ఉంటుంది. గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తాను, 3 to 4 days లో ఎగ్జామ్ ఉంటుంది. సండే కూడా ఎగ్జామ్ పెడతారు. సో చాలా జాగ్రత్తగా ఈ 3 ఎక్సర్సైజ్ ని, టెక్స్ట్ బుక్స్ కూడా మీ అందరికీ వచ్చాయి కాబట్టి, అందరికి వచ్చాయి టెక్స్ట్ బుక్స్. మా ఇంటికి అందరూ తీసుకున్నారు కదా, క్లాస్ కెరీర్ అందరూ తీసుకున్నారు కదా. లేదా నేను ఆల్రెడీ పీడిఎఫ్ కూడా పంపించాను మీకు. సార్ మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ పంపించండి అంటే నేను పంపిస్తాను. టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ పంపిస్తాను మీ అందరికీ. ఈ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ అంటే మొత్తం ఆన్లైన్ నేను ఎలాగైతే మీకు చూపించానో మొబైల్ స్క్రీన్ షేర్ లో అలా చూపిస్తాను. అది ఉంచుకొని ఇది ఉంచుకొని ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూపుల్లో అడగండి, ఓకేనా. లేకపోతే గ్రూపులో నా నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అయినా తీసుకోండి. నా నెంబర్ పర్సనల్ నెంబర్ ఉంది కదా, ఆ పర్సనల్ గా చాట్ చేసినా పర్లేదు. 8500951856 ఇది నా నెంబర్. చాట్ బాక్స్ పెట్టాను చూడండి, 8500951856. ఇది వాట్సాప్ నెంబర్ కాబట్టి
వాట్సాప్ లో మెసేజ్ అడగండి. మీ డౌట్ గ్రూప్ లో అడగడానికి ఇబ్బందిగా అనిపిస్తే వాట్సాప్ లో నాకు సెపరేట్గా అడగండి. నేను సొల్యూషన్ చేసి నోట్బుక్ మీద మీకు పంపిస్తాను, మళ్ళీ వాట్సాప్ పంపిస్తాను. మొహమాట పడకుండా నేర్చుకోండి అందరూ కూడా, సరేనా బాయ్స్? సో క్లాస్ ఇంకొక 1 minute లో క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే 40 minutes టైం ఇస్తున్నాడు. ఈ రోజు మీకు ఎక్సర్సైజ్ ఇంత కంప్లీట్ చేసే ఉద్దేశంతో ఈరోజు క్లాస్ చెప్పాను, లేదా రివ్యూనే చార్ట్ చేద్దాం అనుకున్నాను. ఆ 5 sums చెప్తే కంప్లీట్ అయిపోద్ది అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో మీరు అందరూ కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి, డౌట్స్ ఏమంటే అడగండి, ఓకేనమ్మా? సో ఏదైనా డౌట్ అంటే చేయండి, లేదంటే ఇంకా 30 seconds ఉంది, ఇది క్లోజ్ అయిపోతుంది. నేను ఈ వీడియో అనేది మళ్ళీ మీకు యూట్యూబ్ లో పెట్టి షేర్ చేస్తాను. 1 second ఫోన్ నంబర్ 8500951856. గ్రూప్ లో వస్తుంది ఆ నెంబరు, అది మీరు రాసుకోండి, వెంకటేశ్వర అని రాసుకుంటే మీకు వాట్సాప్ గ్రూప్ లో కూడా కనిపిస్తుంది ఎవరు పంపించిన విషయం. సరేనా? ఓకే అమ్మా, హ్యావ్ ఎ గుడ్ డే. ఇది ఆల్రెడీ క్లోజ్ అయిపోతుంది, ఇంకా ఒక సెకండ్ అదే క్లోజ్ అయిపోద్ది అమ్మా తెలిసి. ఏమని చెప్పండి మీ ఇష్టం, ఆటోమేటిక్ క్లోజ్ అయితే క్లోజ్ అయిపోతుంది.